హలో అండి. నేను మీ జ్యోతి. ఈరోజు ఇంట్లోనే ఈజీగా, సింపుల్‌గా చేసుకునే చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను చెప్పిన విధంగా చేస్తే మీకు పక్కా స్ట్రీట్ స్టైల్ టేస్టే వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఈ పీసెస్ని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా మిరియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేగించుకోవాలి. ఇవి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లోకి ఎగ్స్ని బీట్ చేసుకుని ఆమ్లెట్లో వేసేసుకోండి. ఒక 2 సెకండ్స్ దాన్ని అలా కదపకుండా ఉంచి తర్వాత స్లోగా కదుపుకోవాలండి. పీసెస్ అనేవి పెద్దగా వస్తాయండి. ఈ విధంగా ఎగ్ని కూడా ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులోకి కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా చిల్లీస్, కొద్దిగా క్యారెట్స్, కొద్దిగా క్యాబేజ్ తురుము వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. వెజిటేబుల్స్ని ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదు. ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అండ్ ఎగ్ పీసెస్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి రైస్ని యాడ్ చేసుకోవాలండి. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలిపేసుకోవాలండి. ఫ్రైడ్ రైస్ ఎప్పుడు చేసినా సరే హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఒక స్మోకీ ఫ్లేవర్ అనేది దానికి వస్తుంది. ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇప్పుడు రైస్నంతా బాగా కలిపేసుకోవాలి. ఆ సాస్లన్నీ దానికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టండి. అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ విధంగా చేస్తే పక్కా స్ట్రీట్ స్టైల్లోనే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.